1970స్లో తయారైన ఒక మిషన్ మీ పేరెంట్స్ కంటే కూడా పాతది. ఇప్పుడు ఈ క్షణంలో అలాంటి చోటికి వెళ్తోంది. అక్కడికి ఏ హ్యూమన్ కన్ను కూడా చేరుకోలేదు, మరియు అది పూర్తిగా ఒంటరిగా ఉంది. 2026 నాటికి వాయేజర్ 1 భూమి నుండి 25 బిలియన్ కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం వెళ్ళిపోయింది. మనిషి చేతులతో తయారైన అత్యంత దూరంగా వెళ్లిన ఆబ్జెక్ట్. కానీ ఎవరూ చెప్పని విషయం ఏమిటంటే, మీరిప్పుడు దానికి సిగ్నల్ పంపితే ఆ సిగ్నల్ లైట్ యొక్క స్పీడ్తో వెళ్ళినా కూడా చేరుకోవడానికి దాదాపు ఒక పూర్తి రోజు పడుతుంది, మరియు జవాబు రావడానికి ఇంకో రోజు. 2 పూర్తి రోజులు కేవలం ఒక్క కాన్వర్సేషన్ కోసం. మనం 48 ఇయర్స్ పాత ఒక మిషన్తో. వాయేజర్ 1 ఇంత దూరం వెళ్ళడానికి డిజైన్ చేయబడలేదు. సెప్టెంబర్ 1977లో దీన్ని లాంచ్ చేశారు, కేవలం జూపిటర్ మరియు శాటర్న్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అంతే, పని అయిపోయింది, మిషన్ ఓవర్. కానీ అది ఆగడానికి నిరాకరించింది. 38,000 మైల్స్ పర్ అవర్ వేగంతో అది ప్రతి ప్లానెట్ని దాటుకుంటూ వెళ్ళింది. ప్లూటోని వెనక్కి వదిలింది, మన సన్ యొక్క పూర్తి ఇన్ఫ్లుయెన్స్ని క్రాస్ చేసింది, మరియు 2012లో అది హీలియోపాజ్ని దాటింది. ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయిన మొదటి హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్గా మారింది. స్టార్స్ మధ్య ఉన్న ఆ స్థలం, అక్కడికి ఇంతకుముందు ఏ ప్రోబ్ కూడా చేరుకోలేదు. ఇప్పుడు మీ మైండ్ని కదిలించే విషయం చెప్తాను. వాయేజర్ 1 ఆ ఫేమస్ పేల్ బ్లూ డాట్ ఫోటోగ్రాఫ్ తీసింది. 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి తీసిన భూమి యొక్క ఒక ఇమేజ్. ఆ ఫోటోలో మన పూర్తి భూమి, ప్రతి వార్, ప్రతి మనిషి, ప్రతి ఓషన్ మరియు ప్రతి ఎంపైర్ ఒక పిక్సెల్ యొక్క చిన్న భాగంలో ఇమిడిపోయింది. మరియు ఆ క్షణం నుండి వాయేజర్ దాదాపు 4 రెట్లు ఎక్కువ దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడి నుండి భూమి కనపడనే కనపడదు. కానీ ఇప్పుడు ఈ మెషిన్ నెమ్మదిగా చనిపోతోంది. దాని న్యూక్లియర్ పవర్ సోర్స్ చివరి ఎనర్జీ మీద నడుస్తోంది, మరియు దాని కంప్యూటర్స్లో మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కంటే లక్షల రెట్లు తక్కువ మెమరీ ఉంది. 48 ఇయర్స్ పాత ఒక మెషిన్ ఒక పాకెట్ క్యాలిక్యులేటర్ అంత కంప్యూటింగ్ పవర్తో నడుస్తూ స్టార్స్కి పంపబడిన మానవజాతి యొక్క ఏకైక మెసెంజర్గా నిలిచి ఉంది. 40,000 ఇయర్స్ తర్వాత వాయేజర్ 1 మరొక స్టార్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికి ఈ రోజు జీవిస్తున్న ప్రతి మనిషి వెళ్ళిపోయి ఉంటారు. సివిలైజేషన్స్ పుట్టి పడిపోతాయి. కానీ ఈ మెషిన్ అప్పటికి కూడా అక్కడ ఉంటుంది, సైలెంట్, ఫ్రోజన్, కానీ ఎప్పటికీ ఆ చీకటిలో ఎగురుతూనే ఉంటుంది. అయితే నేను మీరు ఆలోచించాలని మరియు కమెంట్స్లో రాయాలని కోరుకునే ఒక్క క్వశ్చన్: 1000 సంవత్సరాల తర్వాత ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ వాయేజర్ 1ని కనుగొంటే మీకు ఏమనిపిస్తోంది? వాళ్ళు మన గురించి ఏమనుకుంటారని తప్పకుండా క్రింద చెప్పండి. మరియు ఈ వీడియో మీకు ఏదైనా ఫీల్ చేయించింది అంటే లైక్ బటన్ నొక్కండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ యూనివర్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా మిగిలి ఉంది.